ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటి పుష్ప 2. ఐ కన్సిడర్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫిల్మ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో హీరో క్యారెక్టరైజేషన్, బన్నీ యాక్టింగ్, చిత్తూరు యాస, దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ హైలైట్గా నిలిచాయి. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో నడిచే కథను తన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లే మేకింగ్తో అందరినీ ఆకట్టుకునేలా చేశాడు సుకుమార్. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో హిందీలో అంతకంటే బిగ్ హిట్ అవ్వడం స్పెషల్ అనే చెప్పాలి. ఇంత భారీ విజయం సాధించిన పుష్పకు కొత్త కష్టం వచ్చి పడింది. ఈ మూవీలో కేశవ పాత్రలో నటించిన మంచి పాపులారిటీ తెచ్చుకున్న జగదీష్ బండారి ప్రతాప్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళా నటి సూసైడ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఫోటోలు తీసుకొని ఆమెను బెదిరించాడని జగదీష్ ప్రతాప్ మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని పట్టుకున్న పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. జగదీష్ అరెస్ట్ అయ్యాడనే న్యూస్ పుష్ప 2 టీం మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని సమాచారం. అతడు లేకున్నా షూటింగ్ ఆగొద్దనే ఉద్దేశంతో డూప్ను పెట్టి మిగతా సీన్లను తీసే ప్రయత్నం చేశారట. కానీ వర్కౌట్ అవ్వట్లేదంట. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావద్దని డైరెక్టర్ సుకుమార్, ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ అనుకుంటున్నారట. అందుకే జగదీష్ను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని డిసైడ్ అయ్యారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది. అందుకోసం ఏకంగా 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒక ఆర్టిస్ట్ బెయిల్ కోసం మూవీ మేకర్స్ ఇలా డబ్బులు ఖర్చు పెట్టి రిస్క్ తీసుకోవడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం అని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. ఇక పుష్పకు సీక్వెల్ ఉంటుందని ముందే ప్రకటించారు మేకర్స్. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో పార్ట్ రిలీజ్ కోసం బన్నీ ఫ్యాన్స్తో పాటు సాధారణ సినీ ప్రేక్షకులు, మూవీ గోయర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఫిలిం నుంచి కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. శరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్లో రిలీజ్ కానుంది. ఇకపోతే 2024 ఆగస్టు 15 పుష్ప 2 ది రూల్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. స్వతంత్ర దినోత్సవం కానుకగా విడుదల కానున్న ఈ మూవీ మీద పాన్ ఇండియా రేంజ్లో భారీ బజ్ నెలకొంది. ముఖ్యంగా హిందీ బెల్ట్లో ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఏరియాలో బిజినెస్ కూడా బాలీవుడ్ స్టార్స్ ఫిలిమ్స్కు ఉండే స్థాయిలో జరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. కాగా సినిమాలో జగదీష్ పాత్ర కీలకం కాబట్టి ఎలాగైనా అతన్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కనీసం అతని క్యారెక్టర్కు సంబంధించిన షూట్ పూర్తయ్యే వరకైనా అనుమతి తెచ్చుకోవాలని చూస్తున్నారని టాక్. మరి జగదీష్ బెయిల్ కోసం పుష్ప 2 టీమ్ ప్రయత్నిస్తుందంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి.